వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే ఎక్కువగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలను కూడా ప్రవేశపెట్టి ఎంతో మంది హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని కూడా సంపాదించుకున్నారు. ముఖ్యంగా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధిని రెండింటినీ జోడిస్తే ముందుకు వెళ్తున్నారు. సీఎం జగన్ పరిపాలన ఇలా సాగుతుంటే మరొక వైపు పలు రకాల సర్వేలు సైతం రోజు రోజుకి ఇంకో హడావిడి కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎన్నో సర్వే సంస్థలు సైతం పలు రకాల సర్వేలను వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా జన్మత్ సర్వే ఏపీలో మరొకసారి కలకలాన్ని రేపేలా కనిపిస్తోంది. ఈ సర్వేలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం చాలా స్పష్టంగా కనిపిస్తోందని ఆ సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయం గురించి తెలుపుతూ 2024 దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీలో అధికార పార్టీ వైసీపీ 175 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటిస్తూ పార్టీ పరంగా ముందుకు వెళ్తున్నారు. టీడీపీ, జనసేనలో మాత్రం ఇప్పటివరకు లోక్సభ అసెంబ్లీ అభ్యర్థులను మాత్రం ప్రకటించలేదు. ఇప్పుడు తాజాగా జన్మత్ సర్వే తెలుపుతున్న ప్రకారం మొత్తం మీద లోక్సభ స్థానాలు 543 ఉండగా ఇందులో బీజేపీ పార్టీకి 324 నుంచి 327 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కు 45 నుంచి 47 వస్తాయని, వైసీపీ పార్టీకి 17 నుంచి 19 సీట్లు వస్తాయని, టీడీపీ కూటమితో 6 నుంచి 7 స్థానాలు వస్తాయని, మమతా బెనర్జీ పార్టీ 22 నుంచి 24 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీ 6 నుంచి 7 స్థానాల్లో విజయం అందుకుంటుందని ఈ జన్మత్ సర్వే తెలియజేసింది. ఆంధ్రాలో వైసీపీ ప్రభంజనం మరొకసారి స్పష్టంగా ఉంటుందంటూ ఈ సర్వే తెలిపింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వమే వస్తుందంటూ ఈ సర్వే ప్రకారం తెలుస్తోంది. మరో సర్వేలో వైసీపీ పార్టీకి ఎమ్మెల్యే సీట్ల విషయంలో 117 నుంచి 128 సీట్లు వస్తాయని తెలిపారు. టీడీపీ, జనసేనకి 47 నుంచి 58 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆ సర్వేలు తెలుపుతున్నాయి.